విశాఖ పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అక్రమ గంజాయి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పక్కా మాట వేసి సుమారు 214 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని పెందుర్తి ఎస్ఈబి సిఐ ఎం సరోజాదేవి తెలిపారు. కమిషనర్ గారు రవిప్రకాష్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు బాగ్చి సారు, జేసీపీ పక్కిరెడ్డి గారి ఆదేశాల మేరకు గంజాయి కోసం మేము అందరూ కూడా రైడ్స్ నిర్వహిస్తున్నాము. గత 24 గంటలకి రైడ్స్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న ఒక వెహికల్ని మేము గమనించడం జరిగింది. 4 ముద్దాయిలతో పాటు ఆ వెహికల్ అంటే దాదాపు 2 వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 వెహికల్స్ దాదాపు 214 కేజీల గంజాయిని మేము ఇప్పుడు మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తాము, సబ్ స్టేషన్కి. తర్వాత కోర్టులో తదితర కార్యక్రమాలు చూస్తాం. ముద్దాయిల్లో 2 అల్లూరు సీతారామరాజు జిల్లా చెందినవారు, 2 ఒరిస్సాకు చెందినవారు. తదుపరి దర్యాప్తు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతుంది. ఈ రైడ్లో మా ఎస్ఐ మహేష్ కుమార్ గారు, ఇతర స్టాఫ్ అందరూ కూడా సహకరించడం జరిగింది. ముందస్తు సమాచారం వచ్చిందా మేడం మీకు? మేము 24 గంటల నుంచి చెకింగ్ జరుగుతుందండి. జేసీపీ గారి ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జ్ జేడీ కృష్ణకుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి కూడా 12 అవర్స్ అప్పుడు డ్యూటీలు వేసుకుంటున్నాము. డ్యూటీలు వేసుకుని ప్రతి చోట కూడా గంజాయి వచ్చే రూట్లు కావచ్చు, అనుమానాస్పద ప్రదేశాలు కావచ్చు, ఈ ప్రదేశాలన్నీ కూడా తరువుగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులుంటే తరువుగా చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేయడంలో భాగంగానే దీన్ని మేము పట్టుకోవడం జరిగింది.